హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోని బ్లాగ్స్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో మేము మా అక్క వాళ్ళ అబ్బాయికి బర్త్డే సర్ప్రైజ్ చెప్పకుండా వెళ్ళామన్నమాట. మా సిస్టర్ వాళ్ళు పాలకొల్లులో ఉంటారు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. సో మా అక్క వాళ్ళ బాబు బర్త్డే ఉంటే నేను, మా హస్బెండ్, ఇంకా మా చిన్నక్క వాళ్ళ బాబు సడన్గా వెళ్ళామన్నమాట. అంటే ఆల్రెడీ 1 మంత్ ముందే మేము టికెట్స్ తీసి పెట్టుకున్నాము. సో తనకి చెప్పకుండా, తను ఎన్నిసార్లు అడిగినా కానీ రావట్లేదు, కుదరట్లేదు, ఆఫీస్లో పని ఉంది, అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి స్కిప్ చేసాము టాపిక్. కానీ బర్త్డే రోజు మేము వెళ్ళామన్నమాట. సో మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో తను మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి లోహితాక్ష్. సో తన బ్యాగ్ తనే వేసుకుంటానని చెప్పేసి అలా వేసుకుని నడుస్తున్నాడు. సో చలి చాలా ఉందన్నమాట. సో తను కూడా స్వెటర్ వేసుకున్నాడు, మంకీ క్యాప్ వేసుకొని వెళ్తున్నాడు అనమాట. సో మాకు 9:50కి ట్రైన్ అనమాట సికింద్రాబాద్ నుంచి. సో అదైతే 10:15కి వచ్చింది, లేట్ అయింది. సో వచ్చిన తర్వాత మేమైతే ట్రైన్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇది మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత కూడా బాగా చలేస్తుంది. సో చూసారు కదా, అక్కడ మొత్తం మంచు పట్టేసి ఉందన్నమాట. ఇది వీరవాసరం దగ్గర ఆ కొబ్బరి చెట్లు, మంచు, పొలాలు అంతా చాలా బాగుంది నేచర్ అసలు. చూడ్డానికి ఎంత బాగుందో, కానీ ఎక్స్పీరియన్సింగ్ మాత్రం అంటే చలికి వణికిపోతున్నాం అసలు. ట్రైన్లో చాలా అంటే చాలా చలేస్తుంది అసలు ఆ టైంలో. సో మేము 9:50కి ట్రైన్ ఎక్కితే 6:45కి అలా దిగిపోతాం అనమాట. 10:15కి ఎక్కాం కదా. సో మేము 7:05కి అలా దిగామన్నమాట ట్రైన్. సో ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను కదా సర్ప్రైజ్ వీడియో. సో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తాను అనమాట, ఎలా సర్ప్రైజ్ చేసాము. చూసారు కదా కోనసీమ ఎంత బాగుందో. ఆ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, వరి పొలాలు, చేపల చెరువులు, ఇవన్నీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. సో వీడు మళ్ళీ బ్లాంకెట్ కప్పుకొని అలా పడుకున్నాడు అనమాట, ఆ చలికి తట్టుకోలేక. సో మేము 7కి అయితే దిగిపోయాము. ఇంకా ట్రైన్ దిగిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ మా డాడీ అక్కడే ఉన్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ముందే వచ్చారు. కానీ మళ్ళీ మా డాడీ వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వాడికి సర్ప్రైజ్ ఉండదు, వాడు పసిగట్టేస్తాడని చెప్పేసి మేము వెళ్ళిపోమని చెప్పామన్నమాట. సో మా డాడీ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. సో మేము ముగ్గురం ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఎంత 10 నిమిషాలు అంతే స్టేషన్ నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు. మెల్లిగా. సో ఫుల్గా తీసుకుని వెళ్ళాము ఆ చలికి. సో చూసారా, వీడు ముందు స్ట్రీట్ నుంచే అలా వెనకాల దాక్కుంటున్నాడు అనమాట, సర్ప్రైజ్ అని చెప్పామని. సో అలా మా హస్బెండ్ వెనక మెల్లగా దాక్కుంటున్నాడు. తను మా అక్క వాళ్ళ అమ్మాయి. వాడికి అసలు బుర్రపాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వస్తామని. ఫుల్ షాక్ అయిపోయాడు మమ్మల్ని చూడగానే. మమ్మల్ని చూస్తే ఎంత షాక్ అయ్యాడో, ఇక్కడ లోహితాక్షని చూస్తే మాత్రం ఇంకా షాక్ అయిపోయాడు అనమాట వాడు. సో ఇది మేము వచ్చేటప్పుడు మా అక్క పైనుంచి తీసిందనమాట వీడియో. సో వాడైతే మెల్లగా వెనకాల దాక్కుంటున్నాడు కనిపించకుండా ఉండాలని. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ అసలు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా మనల్ని సర్ప్రైజ్ చేసినప్పుడు, మనం ఇంకెవరినన్నా ఇలా సర్ప్రైజ్ చేసినప్పుడు. సో అలా అయితే మేము 1 బర్త్డే రోజు అలా
సర్ప్రైజ్ చేసామన్నమాట. సో తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా తను స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట, 9th క్లాస్. సో తనేమో కాలేజ్కి వెళ్ళిపోతుంది, తను ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్.